తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ముకుంద 1 గ్రామ్ గోల్డ్ షోరూమ్ ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 1 గ్రామ్ గోల్డ్ కు ఎంతో క్రేజ్ పెరుగుతోందని, బంగారు నగలకు దీటుగా 1 గ్రామ్ గోల్డ్ లో సైతం అన్ని రకాల ఆభరణాలు అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మెల్యే అంజబాబు పేర్కొన్నారు. నిర్వాహకులు సిహెచ్ కిషోర్, వి రంజిత్ మాట్లాడుతూ 1 గ్రామ్ గోల్డ్ కు ఎంతో ఆదరణ పెరుగుతోందని, తక్కువ బడ్జెట్ లోనే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇదొక మంచి మార్గమని అన్నారు. 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలపై చాలా మందికి ఆసక్తి పెరుగుతోందని, తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ 1 గ్రామ్ గోల్డ్ ఒక మంచి ఎంపిక అని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, షోరూం సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముకుంద 1 గ్రామ్ జ్యువెలరీ ఓపెనింగ్ జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పక్కనే బిసైడే. సో మన దగ్గర 1 గ్రామ్ జ్యువెలరీ జీజే ఫినిషింగ్ ఉంటుంది, విక్టోరియా ఫినిషింగ్ ఉంటుంది, గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ వన్స్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా భీమవరం అనసూయ చెస్ అకాడమీ నిర్వహించిన నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమానికి కాళ్ల ఎస్ఐ ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, పిల్లలు చదరంగంతో పాటు పర్యావరణ పరిరక్షణకై ఒక్కొక్క మొక్క పెంచి పోషించాలని పిలుపునిచ్చారు. ఆర్వీఎస్ వర్తక సంఘ భవనం అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చదరంగం నేర్చుకోవడం ద్వారా అపారమైన మేధాశక్తిని పెంపొందించుకుని విద్యలో రాణిస్తున్నారని అన్నారు. నిర్వాహకులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ మొక్కలు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ జైన్, నోముల రామారావు, సునీల్, గౌరవ్, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అనసూయ చెస్ అకాడమీ వాళ్ళు ముఖ్యంగా ఆధ్వర్యంలో మన భీమవరంలో చాలా మంది చెస్ ప్లేయర్స్ తయారవుతున్నారు. అదేవిధంగా బయట నుంచి కూడా మన భీమవరం వచ్చి చెస్ ఆడుతున్నారంటే కిషోర్ యొక్క ప్రాతిపదన చాలా ఎక్కువ ఉంది. ఇతను ఆధారంగా తీసుకుని అందరూ కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయడం కోరుకుంటున్నాను. ఈ చెస్ తో పాటు చెస్ ఆడడం వల్ల అందరికీ కూడా మైండ్ బాగా, దాంతో పాటు ఈ మధ్యకాలంలో మనకి పర్యావరణం అనేది ఎక్కువ కాలుష్యం అవుతుంది. ఈ చెస్ తో పాటు పిల్లలకి కూడా మొక్కలు పెంచడం వల్ల మన యొక్క ఆక్సిజన్ లెవెల్ పెంచుకోవచ్చు, పర్యావరణాన్ని బాగా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జూన్ వచ్చింది, ఎండ చూసేంత ఎక్కువ ఉన్నాయో అంటే ఈ యొక్క మొక్కలు తప్పుకోవడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం మీ వంతుగా ఒక మొక్కని పెంచడం వల్ల మనం కూడా ఈ ప్రకృతిని కాపాడడం అవుతాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పిలిచినందుకు మరొకసారి అనసూయ చెస్ అకాడమీ వాళ్ళని, అదేవిధంగా చెస్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెస్ అకాడమీ ఏర్పాటు చేసిన ఈ చదరంగ పోటీలకి కిషోర్ గారు చాలా కృషి చేసి ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు 2-3 సార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఆయనకి మిగిలిన సభ్యులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని, చెస్ కార్యక్రమాన్ని ఎప్పుడూ దిగ్విజయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ చెస్ అనేది ఈ పిల్లలకి చాలా ఉపయోగకరం. వాళ్ళు మేధాశక్తి పెరగడానికి చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా రెండు కలిసి రావడం వల్ల ప్రతి పిల్లలకి ఒక మొక్క మన చెస్
ఏర్పాటు చేసిన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఈ మొక్కని గుర్తుంచుకుని దీన్ని ఎక్కడో ఒకటి మంచి ప్లేస్లో నాటి రోజు కొద్దిగా నీళ్లు పోయండి. ఆ మొక్క మీతో పాటు అది కూడా ఎదిగిపోతుంది. మొక్కను తీసుకెళ్ళి పెంచి పోషించాలి. మొక్క ఒక మొక్క వేసినా సరే దాన్ని తయారయ్యే వరకు కూడా దాన్ని సంరక్షణగా ఉంచాలి. మీరు ఒక్కొక్క మొక్క పెంచినట్టయితే ఇక్కడికి వచ్చినటువంటి సుమారు 60-70 మంది 60 మంది దాకా ఉన్నారు. మరి మీరు కానీ 60 మొక్కలు పెంచగలిగితే మనం ప్రకృతి మనకి అన్ని రకాలుగా సౌకర్యాలు అన్నీ ఇస్తుంది. మనం తిరిగి కాలుష్యం ఇటువంటివన్నీ కూడా అందజేస్తున్నాం. మన వంతుగా ఈ ప్లాస్టిక్ నివారణ ఒకటి. రెండోది ఏంటంటే మనం మొక్కలు పెంచినట్టయితే పూర్తిగా మనం పచ్చదనం మయం చేసినట్టయితే ఈ ప్రకృతి అంతా కూడా మనకి ఎలా ఉన్నది అలా ఉంటుంది. ఇప్పటికే మనం కాలుష్య గోరలో చిక్కుకుని అనేక వ్యాధులు బారిన పడడం జరుగుతుంది. మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెంచి పోషించండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 20వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఆహ్వాన చదరంగ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. సో మనం ఫ్రీక్వెంట్గా మన భీమవరంలో ఆడే అన్ని జిల్లాల ప్లేయర్స్ని, కొంతమంది కోచ్ల్ని టోర్నమెంట్ ఆడడానికి ఆహ్వానించడం జరిగింది. సో మన ఆహ్వానం మన్నించి సో కోనసీమ జిల్లా నుంచి సురేష్ గారు, సో వేదిక అదేవిధంగా పాలకొల్లు నుంచి సురేష్ గారు కోచ్, అదేవిధంగా విజయవాడ నుంచి కోచ్ రామకృష్ణ గారు, అలాగే ఏలూరు నుంచి, అలాగే ఈస్ట్ గోదావరి నుంచి 5 జిల్లాల నుంచి కోచ్లు మనల్ని సపోర్ట్ చేస్తూ క్రీడాకారులను పంపించడం జరిగింది. సో వీళ్ళందరికీ జిల్లా చెస్ అసోసియేషన్ మరియు అన్సైడ్ చెస్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 6వ తేదీన మలివిడత కార్యక్రమంలో భాగంగా యూత్ హాస్టల్స్ భీమవరం యూనిట్ సభ్యులు వేండర్ రోడ్లో ఉన్న భీమవరం మున్సిపల్ పంప్ హౌస్ ఆవరణలో 5,000 రూపాయల విలువ చేసే 50 మామిడి మొక్కలు సత్యం ఆర్థోపెడిక్ హాస్పిటల్ భీమవరం వారు అందించగా యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ సోమరాజు వివిజే నాయకత్వంలో శుక్రవారం ఉదయం పంప్ హౌస్ ఆవరణలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ సభ్యులు మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షించే బాధ్యత అక్కడ పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదని వాటిని పూర్తిగా సంరక్షించాలని అన్నారు. ఒకే జాతి మొక్కలు ఒకే ప్రదేశంలో నాటకుండా వివిధ జాతులు నాటినట్లయితే జీవ వైవిధ్యానికి సహకరిస్తుందని, ఈ పండ్ల జాతి మొక్కలు మనుషులకే కాదు మిగిలిన జీవరాశులకు కూడా ఆహారంగా ఉపయోగపడే విధంగా ఆలోచించాలని సభ్యులను కోరారు. 2025-2026 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల పరిధిలో ఉన్న 10 యూనిట్ల ద్వారా 6,000 లైఫ్ మెంబర్స్ ఉన్నారని, ఈ సీజన్లో కనీసం 6,000 మొక్కలు నాటే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, త్వరలోనే విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆ ప్రణాళిక సిద్దం చేసి వర్షాకాలం ప్రారంభం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేశారు. యూనిట్ పీఆర్ఓ తాళ్లపూడి గాంధీ, డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ, బోనం పాండురంగరావు, శ్రీకాకుళం హనుమంతరావు, కటికిరెడ్డి వెంకటరత్నం, జానపాటి మధుసూదన్ రావు, నందమూరి రాజేష్, తాళ్లపూడి గాంధీ, డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, డాక్టర్ దేవరపు చంద్రశేఖర్, నారాయణ, మున్సిపల్ పంప్ హౌస్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగే అనర్థాలకి గాలి, నీరు, భూమి అన్నీ కూడా కాలుష్యం అయిపోతున్నాయి. కాబట్టి యునైటెడ్ నేషన్స్ వారు ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ తరపున యూత్ హాస్టల్ అసోసియేషన్ సంయుక్తంగా ఆర్గనైజేషన్లో బీట్ పొల్యూషన్, ప్లాస్టిక్ని కాలుష్యాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో మేము ఈ కార్యక్రమాలని చేస్తున్నాం. మొక్కలు నాటుతున్నాము, ప్లాస్టిక్ మీద అవేర్నెస్ తీసుకొస్తున్నాం. కాబట్టి ప్లాస్టిక్ని అంతం చేద్దాం, చేతిగుడ్డల్నే వాడదాము, కాటన్ సంచుల్నే వాడదాము, ప్లాస్టిక్ని విడనాడుదాము, ప్లాస్టిక్ని వివేకవంతంగా వాడుదాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ సహకరించి ప్లాస్టిక్ని విడనాడి ప్లాస్టిక్ మీద పోరాటం చేసి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ. ఏదైనా కూడా అక్కడ భీమవరం లాంటి ఒక ఊరికి మొత్తం నీరు, ప్రతి వాళ్ళు తాగే నీరు ఉచితంగా ఇక్కడి నుంచే సప్లై చేస్తారు. సో ఇక్కడ చిన్న యూనిట్లా కనపడుతుంది, కానీ గంటకి 1,70,00,000 లీటర్లు ఇక్కడి నుంచి త్రూఅవుట్ ఇయర్ 24 అవర్స్ పంప్ చేస్తున్నారు. అసలు ఇంత వ్యవహారం వెనకాల ఉంటుందని వాళ్ళ కొత్త జనరేషన్ పక్కలకి కూడా తెలిసే అవకాశం కూడా లేకుండా ఉంది. నాకు ఈ ప్రదేశం అంటే ఇష్టం. భీమవరంలో అందరికంటే ఎక్కువ సర్వీస్ చేసే వాటిల్లో ఇదొకటి. అస్సలు గుర్తింపు లేకుండా చేసేవాళ్ళు, గుర్తింపు ఆశించకుండా చేసేవాళ్ళు.
సో ఇక్కడ కొంచెం స్థలం ఉంది వారికి, ఇంకా కొంచెం మొక్కలు వేసుకుంటే బాగుంటుంది, ఖాళీగా ఉందనే ఉద్దేశంతో పర్యావరణ దినోత్సవం రోజున మాకు మొక్కలు నాటాలని ఆయన పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చి నాటాము. ఇంకా అది ఈ సంస్థకి గుర్తింపు తెచ్చి పిల్లలందరికీ రోజు వాళ్ళకి ఫ్రీగా వచ్చే నీళ్ళు వెనకాల ఎంత కృషి ఉంటుందో తెలుసుకుని దాని విలువ ఏంటో గ్రహించుకుని గౌరవం పెంచుకుంటారు. అంటే బాటిల్ సీసాను వదిలేసి భీమవరం మున్సిపాలిటీ పైపు నుంచి వచ్చిన నీళ్ళు తాగాలని నా కోరిక. దానికి కావాల్సిన అవేర్నెస్ వచ్చేందుకు మా వంతు కృషి. భీమవరం మెంటేవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ వెండి మకర పీఠానికి దాతలు 100 గ్రాముల వెండిని విరాళంగా అందజేశారు. శుక్రవారం భీమవరం మెంటేవారి తోటకు చెందిన కొత్తూరు వెంకటేశ్వరరావు, లక్ష్మీ శివరంజని దంపతులు, వారి కుమార్తె గాయత్రి నాగమణి, కుమారుడు శ్యామ్ సుందర్ బాలరామసాయి 100 గ్రాముల వెండిని విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీకి అందించినట్టు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి దాతలకు అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. వెండి పీఠానికి దాతలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సువర్ణమందపుష్పం సమర్పయామి ప్రదక్షిణం యానకాంగ భావామి చేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సంకల్పం చేసిన వెండి పీఠానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి మీ సహసాగం అందించి అమ్మవారి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాం. అందులో భాగంగా మెంటేవారి తోట వాస్తవులు పుత్తూరి వెంకటేశ్వరరావు గారు, లక్ష్మీ శివరంజని దంపతులు వారి సౌజన్యంతో 100 గ్రాముల వెండి ఆలయ కమిటీ వారికి అందజేయడం జరిగింది. మరి అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని, అలాగే దాతలందరూ కూడా ముందుకు వచ్చి అమ్మవారి యొక్క వెండి పీఠానికి మీ సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరికి కలగాలని, బాలాత్రిపుర అమ్మవారి యొక్క వెండి పీఠానికి అందరూ సహకారం అందించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. నలుగురికి అన్నదానం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిత్తుగ శ్రీనివాస్ అన్నారు. జనసేన సీనియర్ నాయకులు 10 టీవీ రిపోర్టర్ శేషపు మణికంఠ జన్మదిన వేడుకలు ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని సన్ రైజ్ వృద్ధాశ్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిత్తుగ శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి యువత తమ పుట్టినరోజు వేడుకలను వెస్టర్న్ కల్చర్ లో జరుపుకుంటూ ఉండగా దానికి భిన్నంగా శేషపు మణికంఠ తన పుట్టినరోజు వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. యువత మణికంఠను ఆదర్శంగా తీసుకోవాలని, వృద్ధులకు అన్నదానం చేయడంలో నిజమైన ఆనందం ఉందని అన్నారు. టీడీపీ మండల అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ మణికంఠ జన్మదిన వేడుకలు వృద్ధులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ తరపున ఉండి మెయిన్ సెంటర్లోని సుమారు 50 మంది వృద్ధులకు, నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఉండి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మణికంఠ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేయించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు కర్రి జయలక్ష్మి శ్రీనివాస్, జనసేన నాయకులు మోపిదేవి హరి, టీడీపీ ఉండి గ్రామ పార్టీ అధ్యక్షులు కాగితబుజ్జి, జనసేన మండల ఉపాధ్యక్షులు ఎర్ర రవి, కురటి అప్పారావు, కంకనాల బాలకృష్ణ, మహదేవపట్నం గ్రామ రెవెన్యూ అధికారి శైలాడ చిన్నారావు తదితరులు పాల్గొని మణికంఠకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరుడు జర్నలిస్టు మణిగా పిలువబడుతున్నటువంటి మా సోదరుడు మణికంఠకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహదేవపట్నం గ్రామంలో
వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు భోజనం పెట్టాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆలోచన రావడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు పుట్టినరోజు వేడుకలు అనేవి తప్పుడు కల్చర్లోకి వెళ్ళిపోయి వేస్ట్గా డబ్బులు పాడు చేయడమే కాకుండా ఫుడ్ పాడు చేయడం ఇవన్నీ చాలా కల్చర్ మారిపోయి చాలా అస్తవ్యస్తంగా చేసుకుంటారు. పుట్టినరోజులు అనేవి చాలా చండాలంగా చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ మనీ సోదరుడు ఎంతో ప్రేమతో వృద్ధులకి భోజనం పెట్టాలి అనే ఒక ఆలోచన రావడం మంచి పరిణామం. ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాన్ని ఆశ్రయిస్తే ప్రతి ఒక్కరు పుట్టినరోజు వేడుక రోజుని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి చేస్తున్నటువంటి పనుల్లో కానీ లేకపోతే వాళ్ళ విధానంలో కానీ ఒక మంచి నడవడిక ప్రారంభం అవడమే కాకుండా ముందున్న తరాల వారికి కూడా మంచి ఒక సూచనగా ఇది ఉంటుంది. కాబట్టి ఈరోజు మాదేపట్నం గ్రామంలో వృద్ధాశ్రమంలో పుట్టినరోజు జరుపుకోవడమే కాకుండా వాళ్ళందరికీ 3 పూట్ల భోజనము టిఫిన్లతో సహా ఈరోజు అందరికీ అరేంజ్ చేయడమే కాకుండా ఇంతమంది స్నేహితులందరితో కలిసి వచ్చి ఈ వేడుక జరుపుకోవడం చాలా సంతోషం. మా టీడీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. పుట్టినరోజు సందర్భాలు చూసినా, ఏ కల్చర్ విధానం చూసినా బయట అనేక విధాలుగా వేస్ట్గా భోజనాలు కానీ లేదా ఇతర ఖర్చులు కానీ విపరీతంగా ఖర్చులు చేసే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల నుండి మనం చేసే దాంట్లో మంచి ఫలితాన్ని మనం ఇవ్వాలి. ఆ సందర్భాన్ని ఈ పుట్టినరోజు రోజునే సక్రమంగా మనం నిర్వహించే దాన్ని మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా ఉండాలనే ఆలోచన విధానంతో ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఈ విధమైన మంచి కార్యక్రమం చేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదలు ఎవరవుతున్నారో అలాంటి వాళ్ళకి వాళ్ళ కడుపు నిండా పూట భోజనాన్ని పెట్టగలిగే విధంగా మేము ముందుకు రావడం అనేది జర్నలిస్ట్ మణి గారికి జనసేన తరపు నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు జరుపుకుంటున్న జర్నలిస్ట్ మణి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. జర్నలిస్ట్గా ఉంటూ ఎన్నో సమస్యల మీద ఆయన మా ముందుకు తీసుకురావడం, ఆయన చెప్పిన మంచి మంచి పనులు ఏ సమస్య ఉన్నా జర్నలిస్టుల ద్వారాగానే ముందుగా ఉంటా పబ్లిక్ అవుతుంది. ఆ సమస్యల మీద ఎమ్మెల్యే గారు కూడా స్పందించి చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఆయన చేసే జాబు చాలా ఉన్నతంగా చేస్తారు ఆయన. అలాగే అదేవిధంగా పుట్టినరోజుని వేరే ఖర్చులు కాకుండా 10 మందికి ఉపయోగపడే ప్రోగ్రాం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు సన్ రైజ్ ఫౌండేషన్లోని వృద్ధులందరికీ కూడా ఈరోజు భోజనాలు అవి ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి రామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా గురువారం స్వామివారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుతో పాటు గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రావాలని ముందుకు వచ్చేసే భక్తులందరూ కూడా ఒక్కసారి రామనామం చెప్పుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోండి. ఓం శరవణ భవ నమః. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః. ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు కూడా స్వామివార్ల యొక్క గ్రామ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివార్ల అనుగ్రహమునకు పాత్రలు కండి భక్త మహాశివ. బాబు ట్రాక్టర్ ఒకసారి అక్కడే ఆగండి. భక్త మహాశివ మన చెరుకువాడ గ్రామంలో మన రాజులపేటలో నూతనముగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నూతన ఆలయం భక్త మహాశివుడు స్వామివార్ల
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో మెగా డిఎస్సీ పరీక్షల నిర్వహణను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. శివారు గ్రామాలకు కూడా సురక్షితమైన నీరు అందిస్తాం. రాయలంలో క్లోరినేషన్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పెద్దల సభకు సరైన వ్యక్తి పాక. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన పాకాను సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. భీమవరం మంటంలోని డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.